న్యాయ పోరాటం మొన్న రకరకాల విన్యాసాలు చేసినారు, సక్సెస్ అయినారా? ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు, సుప్రీంకోర్టుకు పోయినాడు కదా దానికి. సుప్రీంకోర్టు వరకు సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు, మళ్ళా శాంతి కేసులో ఇరుక్కోబోతున్నాడు. ప్రతి దాంట్లో ప్రధాన పాత్ర. ఒకసారి అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సిబిఐ అసెంబ్లీ చెప్తే నేను లేచి అడిగా, సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు, అతను ఏదో డ్రగ్స్ అమ్మేవు, మనుషులు చంపేవు, కొందరికన్నా సాధించాడు. ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయలే. దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయమని అడిగాను. కావాలంటే అసెంబ్లీ రికార్డు ఏంటి? ఏంది న్యాయ వ్యవస్థ? న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? సిస్టమేటిక్ గా మేము అనుకుంటే ఆ రెండు బూతులు మీరు అనుకున్నట్టుంటే ఆ రెండు బూతులు కూడా ఇయ్యం. వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది, ఎందుకు బాయ్కాట్ అంటారు? మనమే అనుకున్నాం బాయ్కాట్ అని. నేను అసెంబ్లీ ఒకసారి మాట్లాడింది ఇక్కడ. సార్ నేను 2019లో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రధాన కౌంటింగ్ అనగా ఏంది జగన్, ఏంది పరిస్థితి అంటే, లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని. మీ అమ్మ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది, ఎక్కడ వైజాగ్ అంటే, లేదన్నా అమ్మ 2 లక్షలతో అన్నాడు. పొద్దున్నే బయలుపడినా మా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలుపడింది. అంతా బాగుండారంటే ఏంది బాగుండేది? వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీలో బయట. ఇప్పుడు 11 మంది గెలిచారు. ఒకనాడు అసెంబ్లీకి గెలిచాడా, అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడాడా. ఇప్పుడు మళ్ళీ 11 అదే ఏడుస్తూనే ఉండాలి అతను. మేము ముందుకు పోతానే ఉంటాం, అతను ఏడుస్తూనే ఉంటాడు. న్యాయవ్యవస్థ కదమ్మా బాబు, అమ్మనండి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు పెట్టమనండి. ఏమైతుంది? ఏడుపు రాగం ఏడుస్తూనే ఉంటాడు.